అందరికీ శుభోదయం. బిఎస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మన కిచెన్లోనండి కాకరకాయ చట్నీ చేశానండి. అసలు కాకరకాయతోటండి మనం ఏం చేసినా సరే అసలు ఆ టేస్టే వేరండి. చక్కగా కాయలు వేయించేసి నూనెలో వెల్లిపాయ కారం పెట్టిన నువ్వులు, కొబ్బరి, పుట్నాల పప్పు, పల్లి పొడి కలిపి పెట్టిన, అలాగేనండి ఫ్రై చేసి ధనియాల పొడి చల్లిన, అంటు పులుసు పెట్టిన, చట్నీ చేసిన, దేనికదేనండి ఏ వెరైటీ చేసినా కాకరకాయతోటి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మా అమ్మ ఎక్కువగా చేస్తుండేదండి ఈ చట్నీ. ఎంత బాగుంటుందో. ఎలా చేశానండి, కాకరకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు మంచిగా కడిగి సన్నగా కట్ చేసి ఇలా దంచానండి. కొంచెం చింతపండు కూడా అందులో వేసి, అంటే చేదు తిరగటానికి కొద్దిగా చింతపండు ఎక్కువ అక్కర్లా వేసేసి మంచిగా బాగా కచ్చా పచ్చా దంచేసానండి. మరీ మెత్తగా దంచితే బాగుండదు, కచ్చా పచ్చగా దంచాను. కొద్దిగా పండు బారిన కాయలు తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే పండు బారితే కొద్దిగా చేదు తక్కువగా ఉంటుందండి. పండు బారిన కాయలు మన అంటు పులుసుకి ఇలా చట్నీకి బాగుంటాయి అన్నమాట. కొద్దిగా చేదు తగ్గుతుంది, పైగా మెత్తగా నలుగుతుందండి. ఈ కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, చింతపండు, కరివేపాకేసి మెత్తగా ఇలా కచ్చాపచ్చా దంచేసి, తర్వాత మనం పులిహోర పోపు వేసుకుంటారు చూడండి, ఎక్కువ నూనె వేసి, అలాగే ఎక్కువ నూనె వేసి పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ వేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేగనిచ్చానండి. పోపు ఎంత కమ్మగా వాసన వస్తే ఆ కూర కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చక్కగా వేగిన తర్వాత నూరు పెట్టుకున్నా కదండి ముద్ద, అందులో వేసి పసుపు, సాల్ట్ వేసి సన్నటి సెగ మీద మగ్గనియ్యాలన్నమాట. నూనె అంతా ఇలా పైకి తేలేంతవరకు సన్నటి సెగ మీద వేగనియ్యాలి. ఎందుకంటే మందపాటి బాండీ పెట్టుకోకపోతే అడుగు మాడుతుందండి. కాబట్టి కొద్దిగా మందపాటి బాండీ పెట్టుకొని వేయించాలన్నమాట. సన్నటి సెగ మీద వేగటం వల్ల చక్కగా ఉడుకుతుందండి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొంచెం బెల్లం ముక్క కూడా వేసేసి బాగా కలిపేయాలండి. నూనె అంతా ఇలా పైకి తేలిన దాకా చక్కగా ఉడకనిచ్చేసి లాస్ట్లో కూరను బట్టి ఒక చెంచా సరిపోతుంది, ఒక చెంచా కారం వేసేసి లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేస్తే చాలండి. టేస్టీ కాకరకాయ చట్నీ రెడీ అవుతుందండి. చూసారు కదా, ఇలా చక్కగా చూసారు కదా, ఇట్లా బెల్లం వేసానండి. బెల్లం వేసిన తర్వాత చక్కగా బెల్లం అంతా కూడా ముక్కలకి ఇలా పట్టేసి, ఆ చింతపండు, సాల్టు, ఈ బెల్లము ఇవన్నీ కూడా చక్కగా ముక్కలకి పట్టి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి ఉడుకుతుంటేనే. అసలు ఉడుకుతుంటేనే ఎంత బాగుంటుందోనండి, ఎప్పుడెప్పుడు తినేద్దామన్నంత వాసనగా ఎంత బాగుంటుందోనండి. కూర వాసన పట్టే మనకి తినేయాలనిపిస్తుంది కదండి. కాబట్టి ఈ కాకరకాయల ఉడికిన తర్వాత లాస్ట్లో కారం వేసి దించుతాం కదండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసి దించేసి వేడి వేడి అన్నంలో తిన్నామనుకోండి,